మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ బుడితి రాజశేఖర్ పదవీ కాలాన్ని జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలు కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. 37వ రహదారి మాసోత్సవాల పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా ఆవిష్కరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం మోదుమూడిలో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భూమి పూజ చేశారు. 91 లక్షల రూపాయలతో 2 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సోలార్ పవర్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కెనరా బ్యాంక్ ప్రతినిధులు సిఎస్ఆర్ కింద 40 లక్షలు అందజేశారు. కష్ట సమయాల్లో కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం జమ్ముపేటలో వైసీపీ నుంచి 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఇన్ఛార్జి శ్రీనివాసరావు వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయపడ్డారు. విశాఖ మాధవధార ఉడా కాలనీలో నూతన నార్త్ జోనల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖ నగరపాలికలోని 8 జోన్లను 10 జోన్లుగా పునర్వ్యవస్థీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ను పలువురు అఖిల భారత సర్వీసుల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సబ్బవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.